పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయం ప్రభువా తండ్రి మహోన్నతుడా, నీ పాదముల చెంతకు రావటకు మాకు ఈ అవకాశం ఇచ్చిన గొప్ప దేవుడా తండ్రి నాయన, గడిచిన దినాలన్నీ క్షేమకరంగా నడిపించినందుకు నీకు వందనాలు అయ్యా. ఈ రోజును కూడా తండ్రి నాయన దేవ సంతోషకరంగా మాకు చూసిన వాళ్ళకి విన్న వాళ్ళకి వాక్యం దేవా తండ్రి ప్రజలందరికీ కూడా క్షేమాన్ని కలుగు చేసి నడిపించమని అయ్యా, పాటల యందు వాక్యమందు ప్రార్థన యందు మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. ప్రేమ పూర్ణుడు ప్రణాదుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ, కలువరిలో ప్రేమ నాకే వెలి అయిన ప్రేమ. కలువరిలో ప్రేమ నాకే వెలి అయిన ప్రేమ. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. సామెతలు 22వ అధ్యాయము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి ఐశ్వర్యవంతుని దరిద్రులను కలుసుకొందురు. వారందరి కలుగజేయవాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగుని, జ్ఞానం లేనివాడు యోచింపక ఆపదలో పడును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివల్ల కలుగును. ముళ్ళను ఉరుములను మూర్ఖుల మార్గంలో ఉన్నవి తను కాపాడుకొనివాడు వాటికి దూరముగా నుండును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము.
వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వము చేయును. అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు. దౌర్జన్యమును విత్తువాడు కీడును కోయును. వారి క్రోధమును దండమును కాలిపోవును. దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును. అట్టివాడు దీవెన నొందును. తిరస్కార బుద్ధి గలవాడితో తోలివేసిన ఎడల కలహములు మానును. పోరు తీరు అవమానం మానిపోవును. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానం గలవారిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. సోమరి బయట సింహం అయి ఉన్నది, వీధుల్లో నేను చంపబడుదును. వేశ్య నోరు లోతైన గొయ్య. యెహోవా శాసనం నొందనివాడు దానిలో పడును. బాలుర హృదయం మూఢత్వం స్వభావముగా పుట్టును. శిక్షాదండం దానిలో నుండి తోలివేయును. లాభం నందువలనని దరిద్రునకు అన్యాయం చేయు వానికి ధనవంతులకిచ్చు వానికి నష్టమే కలుగును. చెవియొగ్గి జ్ఞానముల ఉపదేశం ఆలకింపుము. నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనసు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంత మంచిది. పోకుండా అవి నీ పెదవుల మీద ఉంచుకొనుము. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకే కదా నేను ఈ దినము వీటిని ఉపదేశించుచున్నాను. నిన్ను పంపివానికి నీవు సత్యవాక్యముతో ప్రత్యుత్తరమిచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియజేయుటకే ఆలోచన తెలివిగల శ్రేష్టమైన సామెతలను నేను నీ కొరకు రచించితిని. దరిద్రుని దోచుకొనవద్దు. గుమ్మము వద్ద దీనులను బాధ పెట్టవద్దు. యెహోవా వారి పక్షమున వాద్యమాడును. ఆయన వారిని దోచుకొను వారి ప్రాణమును దోచుకొనును. కోప చిత్తునితో సహవాసం చేయకుము. క్రోధము గలవారితో పరిచయం కలిగి ఉండకము. నీవు వారిని మార్గమును అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. చేతిలో చెయ్యి వేసిన వారితో అప్పులకు పూటబడు వారితోనూ చేరకము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ కింద నుండి నీ పరువు తీసుకొని పోవునేలా. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. తన పనిలో నిపుణత గలవారిని చూచితివా? అల్పులైన వారిని ఎదుట కాదుగాని రాజుల ఎదుట నిలుచును. సామెతల్లోని దేవుడు కృపను బట్టి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ కోరదగినవి అని మాట్లాడుతున్న రీతిని చూసి, బాలుడు నడవవలసిన త్రోవలను వానికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దారి తొలగిపోకుండా వాడు నడతలు సరిచేసుకోగల జ్ఞానం అతనికి ఉంటుంది. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగుని జ్ఞానం లేనివాడు యోచింపక ఆపదలో పడినట్టుగా. అలాగే యెహోవా చూపు జ్ఞానం గలవారి మీద వారిని కాపాడును. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకే కదా నేను ఈ దినము వాటిని ఉపదేశించుచున్నానని దేవుడి కృపను బట్టి మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఇవన్నీ కూడా మన హృదయాల్లో ఉంచుకున్నప్పుడు యెహోవా వారి పక్షము దరిద్రుని దోచుకొని వద్దట. గుమ్మముల వద్ద దీనులను బాధ పెట్టవద్దట. యెహోవా వారి పక్షమున వాద్యమాడును. చూసారండి, దరిద్రుని దోచుకోకూడదట. యెహోవా వారి అందు వాద్యమాడుతాడట. దేవుడే వాడి పక్షాన ఉంటానని చెప్పినట్టుగా ఇక్కడ కనబడుతుంది. అలాగే మనతో సహవాసం చేసిన వారు చూడండి, చేతిలో చేయి వేయించుకుంటూ కూడా అప్పులకు పూటబట్టు వారితోనూ చేరకము. మనం అప్పులు పూటబడిన వారితో చేరకుండా చెల్లించుటకు మన వద్ద ఏమీ లేకపోయినా కానీ మన పరువు తీయుటకు వాళ్ళు ఎంతగానో యోచిస్తారు. దేవుడు మనల్ని ఎంతగానో చదివి ఉన్నారు కదండి. ఒక మనిషిని పుట్టించారంటే ఒక మనిషికి
ఒక్క ఐ కన్ను ద్వారా కానీ చెయ్యి ద్వారా కానీ ఇంకొక వ్యక్తికి సంబంధం లేకుండా మన ప్రత్యేకముగా దేవుడు దీవించారు. ఇప్పుడు మనం బయోమెట్రిక్ వేస్తున్నామంటే ఇంకో వాళ్ళ వేలిముద్ర మన వేలిముద్ర సరిగ్గా లేనట్లే కదా. ఎవరికి వాళ్ళకే సృష్టికర్త దేవుడు ప్రత్యేకంగా మనల్ని రూపొందించారనమాట. మన పట్ల ఎంత శ్రద్ధ తీసుకొని దేవుడు ఎంత అద్భుతముగా మనల్ని సృష్టించుకున్నారో చూసారా. దేవుడు సృష్టించుకున్నది మనం నాశనం చేస్తే దేవుడు ఉగ్రత మన మీదకి రాదా? దేవుడు ఉగ్రత మనం పాలేయకూడదు కదా. దేవుడి చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే మన దేవుడు ఎంతగా ప్రేమించి మనల్ని ప్రత్యేకంగా సృష్టించాడో, ప్రత్యేకంగా నిలబెట్టే దేవుడు. రాజుల మధ్య ఏంటి, అధికారుల మధ్య ఏమిటి, స్నేహితుల మధ్య ఏంటి, కుటుంబీకుల మధ్య ఏంటి, నువ్వు దేవుడిని ఆశ్రయించినప్పుడు నువ్వు మేలుకరముగా దీవెనకరముగా దేవుడు మనకు అర్హత లేనప్పటికీ కూడా దేవుడు అలా మనల్ని నిలబెట్టి మనకి ఘనత తెచ్చే విధముగా అతను మనల్ని నిలబెడతారనమాట. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయం ప్రభువా తండ్రి నాయన మాతో అందరితో మాట్లాడి ఉన్న దేవుడి మాటలు బట్టి ప్రభువా అయ్యా, మేమైతే నీ మీద అనుకునేవారుగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు అయ్యా. ప్రత్యేకంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. ప్రత్యేకమైన సృష్టిలుగా, ప్రత్యేకమైన వ్యక్తులుగా, ఒక మనిషికి ఒకే విధముగా కళ్ళేటి, చేతులు, వేలు మొదలేటి ప్రత్యేకపరిచి ఉన్నావు ప్రభువా. ఐరిస్తో సహా నువ్వు ప్రత్యేకంగా పరిచి ఉన్నావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఐశ్వర్యం కంటే మంచి పేరు తెచ్చుకుంటే శ్రేష్టమని సెలవిచ్చున్నావు ప్రభువా. వెండి బంగారముల కంటే దగిన వాడు మంచివాడు అని చెప్పి ఉన్నావు ప్రభువా. అయ్యా, మేము అట్టి రీతిగా ఉండాలని ఆశపడినప్పటికీ ప్రభువా మానవులుగా తప్పిపోతున్నాము, పడిపోతున్నాము అయ్యా. అయ్యా, మేము ఎప్పటికప్పుడు ప్రభువా నీ ముందు సాగిలపడి నేను ప్రార్థించేవారుగా మా జీవితాలు ఉండుటకు నీ కృపా ఐశ్వర్యము ద్వారా మమ్మల్ని అభిషేకించబడుటకు అయ్యా తండ్రి నాయన, ఎవరైతే ఏ కష్టంలో ఉన్నారో ప్రభువా వాళ్ళని విడిపించి అయ్యా వాళ్ళ బాధల్లోంచి తప్పించి ఎస్సయ్యా అయ్యా ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతిని కలుగు చేస్తానని గొప్ప సెలవిచ్చిన గొప్ప దేవుడా నీకు వందనాలు. మా భారం యెహోవా మీద మోపుతున్నాము. సమస్తము చూచుకల దేవుడు యెహోవా, నీకే నీ చేతులకు మా జీవితాలను అప్పగిస్తున్నాం ప్రభువా. ఎవరు ఏ కోరిక ఎలా సిద్ధింపజేయగల దేవుడు నువ్వు ప్రభువా. మా చిత్తము, మా ఆలోచన, మా బలము, మా ఐశ్వర్యము కాదు కానీ ప్రభువా నీ ఉచితమైన కృపచేపన మేము అభిషేకించబడి దీవింపబడి ప్రజల్లో తండ్రి అయ్యా ప్రత్యేక బిడ్డలుగా మేము రూపింపబడుటకు నీ కృప, నీ హస్తము, నీ ఆలోచన, నీ ఆశీర్వాదము మాకు తోడై ఉంచమని మరొక్కసారి నీ పాదముల చెంత ఈ విజ్ఞాపన పెడుతూ ఈ ప్రార్థన పెడుతూ నజరైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.